శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ వీడియో చేయడం జరుగుతోంది. ధనస్సు రాశి వారి కొరకు ఎందువల్ల ధనస్సు రాశి వారికి అంటే, ధనస్సు రాశి వారికి 4 అక్టోబర్ 2025 తేదీ శనివారం నాడు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రహస్థితులు, అంటే అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. చంద్రుడు రాహువు తృతీయ స్థానంలో ఉన్నారు. అలాగే సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. దశమ స్థానంలో రవి ఉన్నారు. ఇక ఏకాదశంలో బుధ కుజులు ఉన్నారు. 2, 3, 4, 5, 6, 7 గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏడు గ్రహాల అనుకూలత మామూలు విషయం కాదు. తృతీయ స్థానం మంచి విక్రమ స్థానం, అద్భుతమైనటువంటి చంద్ర రాహు సంచారం, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగా పూర్తి అనుకూలంగా ఉండడం కానీ, అలాగే మానసికమైనటువంటి ధైర్యము, మనోబలము, మనోనిబ్బరము, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడము, పెద్దలని అనుసరించి వెళ్ళడము, ఇక్కడెక్కడ పెద్దల్ని వాళ్ళని కాదని వీళ్ళు వేరే వేరే నిర్ణయాలు తీసుకోవడం కాకుండా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అనుకూలంగా ఉండడం పెద్దలకి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బంధువర్గం యొక్క ఆత్మీయత ఆదరణలు పొందడము చాలా చాలా బాగుంటుంది. పైగా దూర ప్రాంత ప్రయాణాలు చేసి వచ్చి దాని పట్ల చాలా సంతృప్తిని వ్యక్తం చేయడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఒక్క చిన్న మైనస్ ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనని కాస్త తగ్గించుకోండి, అదుపులో పెట్టుకోండి. అంతకన్నా వేరే ఏమి చేయవలసిన అవసరం లేదు. ఆలోచనలు అదుపులో ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే గురువుగారి దృష్టి ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. అద్భుతమైన ఫలితాలు తృతీయ స్థానంలో ఇక్కడ ఉన్నాయి. చంద్ర రాహుల కలయిక వల్ల అమోఘమైన ఫలితాలు ధనుసు రాశి వారికి. ఇక సప్తమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఉండగా దృష్టి రాశి మీద పడుతూ ఉంది. ఇది మామూలు విషయం కాదు. ముందరే సప్తమ స్థానంలో ఉన్నారంటే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీకు, మీరు అనేక విధాల ముందంజలో ఉంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ధనం బాగుంటుంది, రాజకీయంగా బాగుంటుంది, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, వ్యాపారాలు బాగుంటాయి. ఒకటి బాగుంటుంది, ఒకటి బాగుండదని చెప్పడానికి రావట్ల. అన్ని రకాల రిలేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి కూడా 5వ దృష్టి కానీ, ఇది 7వ దృష్టి చెప్పుకున్నాం కదా, 5వ దృష్టి కానీ 9వ దృష్టి కానీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా అత్యద్భుతంగా రాసుల మీద, అలాగే రాశిలో ఉన్నటువంటి గ్రహాల మీద కూడా గురువుగారి దృష్టి చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ సప్తమ దృష్టి చేత రాశి మీద చూపు ఉంది కదా, ఇంకా ఇంకా ఏమైనా ఫలితాలు ఉన్నాయా దీని గురించి అంటే, సన్మాన సత్కారాలు ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, ధనము బాగుంటుంది, వ్యక్తిగతంగా చాలా ఉన్నతి సాధిస్తారు, మంచి క్రమశిక్షణ ఏర్పడుతుంది, అలాగే సంస్కారం బాగా పెరుగుతుంది, చాలా మంచి మంచి ఆలోచనలు వస్తాయి, సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తారు. అనేక రకాలుగా గురువు గారి యొక్క దృష్టి, సప్తమ దృష్టి తన రాశి మీదే పడుతుంది. ఇది చెప్పదగినటువంటి విశేషం. చాలా అద్భుతంగా ఉంటుంది. తన రాశిని తను చూసుకుంటున్నారంటే రాశి బలోపేతం అయిపోతుంది. అలాగే ఇక్కడ పంచమ దృష్టి చేత బుధ కుజుల్ని చూస్తున్నారు. లాంగ్వేజెస్ లో మంచి పట్టు సాధిస్తారు. ఈసరికే అలా ఉన్నవారు ఇంకా ఇంకా అధికంగా అందులో ఏవైనా ప్రయోగాలు చేయడము, చక్కటి పేరు తెచ్చుకోవడము, మంచి ప్రసంగాలు చేయడము, అధికమైనటువంటి గౌరవ మర్యాదలు అందుకోవడము, లాభాల దిశగా ఉండడము, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగం పెరగడము, వాటి గురించి
ఒకవేళ ఎడ్యుకేషన్ లో ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగము, వ్యాపారము ఇలా ఉండడము, ఊహించని విధంగా లాభాలు పొందడము, అలాగే అనేక విధాలుగా మనశ్శాంతి పెరగడము, మనోబలం పెరగడము, ఏ సమస్య వచ్చినా మనకేం పర్వాలేదులే, ఈ ఫలానా విధంగా మనము ఆ సమస్యని గట్టెక్కిచ్చేద్దాము అని అనుకోవడము, మానసికమైన అశాంతి లేకుండా ఉండడము, మనోబలాన్ని వృద్ధి చెందించుకోవడము ఇత్యాదివన్నీ కూడా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, వివాహం అయిన వారికి ఈసరికే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి జీవిత భాగస్వాములకి అద్భుతమైనటువంటి అవగాహన కలిగి వారు చాలా చాలా బాగుంటారు. సంతానం కావాలనుకునే వారికి సంతానం వస్తుంది, వాహనాలు కావాలనుకునే వారికి వాహనాలు వస్తాయి, సంపద కావాలనుకునే వారికి సంపదలు వస్తాయి. ఏది కావాలి, వివాహం కావాలి అయిపోతుంది, సంతానం కావాలి అయిపోతుంది, ఏదైనా భూమి కావాలి అయిపోతుంది, వ్యాపారం పెట్టుకోవాలా అయిపోతుంది, వ్యాపారంలో లాభాలు కావాలి కృషి చేయండి అయిపోతుంది. అలాగే ఇక నవమ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు కూడా పైగా సింహరాశిలో ఉన్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు. పిత్రార్జితాలు బాగుంటాయి, పుట్టింటి నుంచి ధనం వస్తుంది, పాత బాకీలన్నీ వసూలు చేసుకోగలుగుతారు, కొత్తగా రుణాలు ఏమన్నా కావాలన్నా మీకు దొరుకుతాయి, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి భాగ్యం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా ఇప్పుడు అనుభవించేటటువంటి యోగం కనిపిస్తోంది. నవమం బాగుంది, సప్తమం బాగుంది, తృతీయం బాగుంది. ఇక దశమంలో రవి గారి యొక్క స్థితి అది మామూలు విషయం కాదండి. ఉద్యోగరీత్యా ఒక గవర్నమెంట్ ఉద్యోగంతో సరి సమానమైనటువంటి భద్రత కలిగిన ఉద్యోగం ఉంటుంది. ఒక స్ట్రాంగ్ గా ఉంటారు మీరు ఉద్యోగంలో, అనుకూలమైనటువంటి ఉద్యోగ జీవితం. అలాగే ఉన్నతి, ఇంక్రిమెంట్లు కావాలా, పదోన్నతులు కావాలా, లేదా ఉద్యోగం టెంపరీగా చేస్తూ ఉన్న వారికి పర్మనెంట్ కావాలా, లేదా మీరు సీటు ఏదన్నా మారాలా, మీరు ఏది కోరుకుంటే అది జరిగేటటువంటి పరిస్థితి. దశమంలో రవి గారు ఇచ్చినంతగా దశమంలో ఉన్న ఏ గ్రహము కూడా ఉద్యోగానికి అంత గొప్పగా ఇవ్వదేమో ఫలితం, అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు. ఇక బుధ కుజులు లాభస్థానంలో ఉన్నారు. భార్య గారి ద్వారా లేదా జీవిత భాగస్వామి ద్వారా ఉద్యోగ జీవితంలో చక్కటి ప్రమోషన్లు జరిగి ఆదాయం పెరగడం. అంటే భార్య గారి ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? వారు చేస్తున్న ఉద్యోగాలలో ఆదాయం పెరగడం, అలాగే ఉద్యోగంలో ఎరియర్స్ లాగా రావడం కానీ, ఇంక్రిమెంట్లు బాగా మరింతగా పడడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మీకు భార్య గారి ద్వారా ఆదాయం పెరగడము, ఆదాయ మార్గాలు పెరగడము ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. భూముల వల్ల, వాహనాల వల్ల, అవి కొనుగోలు అమ్మకాల వల్ల, లేదా మీరు ఇప్పుడు మేము భూమి కొనట్లేదండి, భూమి అమ్మట్లేదండి అని అంటే వాటి మీద వచ్చేటటువంటి ఆదాయం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. సంతానం పట్ల కూడా చాలా సంతృప్తికర జీవితం ఉండడము ఇత్యాదివన్నీ ఉంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది, వ్యక్తిత్వం బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటుంది, రుణ బాధలు తగ్గే విధంగా ఉంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి, సన్మాన సత్కారాలు పెరుగుతున్నాయి, వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంది, వ్యాపార భాగస్వాములు బాగున్నారు, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసి వచ్చిన వారికి బాగుంటుంది, పిత్రార్జితాలు బాగున్నాయి, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు ఉంటాయి, పదోన్నతులు ఉంటాయి, భార్య గారి ద్వారా ఆదాయం పెరుగుతుంది లేదా భర్త గారి ద్వారా ఆదాయం పెరుగుతుంది, చక్కటి రికమెండేషన్. భార్యాభర్తలు ఎవరైనా కానీ ఈ ధనుసు రాశికి సంబంధించిన జీవిత భాగస్వాములు ఒకరికొకరు రికమెండ్ చేసుకొని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. భూముల వ్యవహారాలు బాగున్నాయి, ఆస్తి వ్యవహారాలు బాగున్నాయి, అలాగే వాహనాల వ్యవహారాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇన్ని అద్భుతాలు ఒక్క 2 రోజులు మాత్రమే ఈ ఫలితాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. 2 రోజుల అనంతరము అంటే 4వ తేదీ 5వ తేదీ ఈ గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇక 6వ తేదీకి వచ్చేటప్పటికల్లా చంద్రుని యొక్క స్థితి మారిపోతోంది.
మారిపోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే తృతీయ స్థానం నుంచి చంద్రుడు వెళ్ళిపోతున్నారంటే 7 గ్రహాలలో 6 గ్రహాల యొక్క ఫలితాలే అవుతున్నాయి. 6 గ్రహాల ఫలితాలు కూడా అద్భుతంగానే ఉన్నాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ 2 రోజుల్లో, ఈ 4, 5 తారీఖుల 2 రోజుల్లోనూ ధనస్సు రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణాలు గుర్తు పెట్టుకొని చేసుకోండి. ఇంకా ఇంకా మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ధనస్సు రాశి వారు నక్కని తొక్కారు అని చెప్పొచ్చు. అంటే అంత అదృష్టవంతులు అనమాట అని మనం అర్థం చేసుకోవాలి. ఈ అక్టోబర్ నెలలో 4, 5 తేదీలలో ఉన్నటువంటి గ్రహ స్థితుల ఆధారంగా మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా ఫలవంతమయ్యి ధనస్సు రాశి వారి యొక్క భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని చెప్పి ఆశిస్తూ, ఈ ధనస్సు రాశి వారు కూడా భగవంతునికి సేవ చేసుకోవడం ద్వారా ఆ రోజుల్లో మరింతగా ఈ ఫలితాలని ఆశించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.